ఫ్రెండ్స్, ఇది 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ N150 బైక్. సో దీని యొక్క సిట్టింగ్ కంఫర్ట్ ఎలా ఉంటుంది, సిట్టింగ్ పొజిషన్ ఏంటని మాట్లాడుకుంటే కనుక, సో సిట్టింగ్ కంఫర్ట్ అనేది మనకి బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి సింగిల్ లాంగ్ సీట్తో వస్తుంది. అలాగే మనకి సిట్టింగ్ కంఫర్ట్ కూడా బాగుందని చెప్పొచ్చు. అలాగే మనం ఏ విధంగా మనం దీన్ని డ్రైవ్ చేయాలని మాట్లాడుకుంటే కనుక, సో సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో కొంచెం మనకి కరుడ్ అయితే ఉంటుందన్నమాట హ్యాండిల్ అనేది. అలాగే మనం హ్యాండ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే ఉంటాయన్నమాట. ఇది మనకి స్పోర్ట్స్ టైప్ సెగ్మెంట్ బైక్ అయితే కాదు, నెక్కర్ టైప్ సెగ్మెంట్ బైక్ కాబట్టి మనం మరీ అంత డ్రైవ్ ఇలా బెండ్ అయ్యి డ్రైవ్ చేసిన అవసరం అయితే లేదు. సో మన హ్యాండ్స్ అనేవి స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే లెగ్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఫుట్ పెక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మనకి సెంటర్ ఆఫ్ ది బైక్ కాకుండా కొంచెం మనకి బ్యాక్వర్డ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి మన లెగ్ ఏదైతే ఉందో, ఫుట్ అనేది ఏదైతే ఉందో మనకి కొంచెం బ్యాక్వర్డ్ అయితే వెళ్తుంది అనమాట. అలా మనకి మిడిల్ ఆఫ్ ది బైక్ ఇచ్చి ఉంటే కనుక మనకి లెగ్స్ అనేవి ఈ విధంగా అయితే ఉండాలి. బట్ ఇక్కడ మనకి కొంచెం బ్యాక్వర్డ్ ఇవ్వడం వల్ల సో మన ఫుట్ పెక్ అనేది బ్యాక్ అయితే వెళ్తుంది. అలాగే ఈ లెగ్ ఏదైతే ఉందో, ఈ టై ఏదైతే ఉందో మనకి ఇది ట్యాంక్ అయితే అటాచ్ అయితే అవుతుంది అనమాట. సో జస్ట్ మనం ఇలా ఈ పొజిషన్ అయితే ఉంటుంది అనమాట. సిట్టింగ్ పొజిషన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం దీనికి ఎగ్జాస్ట్ నోట్ అనేది ఈ విధంగా ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఎగ్జాస్ట్ కూడా మనకి వేరే లెవెల్లో అయితే ఉంది. దీని యొక్క కంప్లీట్ ఫుల్ రివ్యూ అనేది మన ఛానల్ అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ప్రైస్, మైలేజ్, ఫీచర్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక డెడికేటెడ్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను. మీరు ఆ వీడియో చూసినట్లయితే కనుక మీకు ఒక కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఇప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.